నమస్కారం. లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం. మనకు కావలసిన ప్రధాన అవసరాల్లో దుస్తులు అత్యంత కీలకమైనవి. నేడు ప్రపంచవ్యాప్తంగా అందమైన దుస్తులు డిజైన్ చేసే ఫ్యాషన్ డిజైనర్లకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ ఫ్యాషన్ రంగంలోని ఉపాధి పొందేవారికి రోజురోజుకు ఎదుగుదలే కానీ మరొకటి ఉండదు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ సంస్థ వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సుల్లో చేరడానికి పరీక్షా విధానం ఎలా ఉంటుంది, అభ్యర్థులు ఏ అంశాల్లో నైపుణ్యాలు కలిగి ఉండాలి అన్న అంశాలను నిపుణుల ద్వారా తెలుసుకుందాం. డిజైన్ మేనేజ్మెంట్ టెక్నాలజీ స్ట్రీమ్స్లో నిఫ్ట్ వేరియస్ ప్రోగ్రామ్స్ రన్ చేస్తుందండి. డిజైన్లో ఫ్యాషన్ డిజైన్, యాక్సెసరీ డిజైన్, నిట్వేర్ డిజైన్, ఫ్యాషన్ కమ్యూనికేషన్, టెక్స్టైల్ డిజైన్, లెదర్ డిజైన్, ఈ అన్ని ప్రోగ్రామ్స్ డిజైన్ ఫీల్డ్లో ఉంటాయి. తర్వాత టెక్నాలజీలో బిఎఫ్టెక్ డిగ్రీ అని ఇస్తాము. బిఎఫ్టెక్ డిగ్రీకి అండర్ గ్రాడ్యుయేట్ ఉంది, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉంది. తర్వాత ఫ్యాషన్ మేనేజ్మెంట్ స్టడీస్ అన్నది మేనేజ్మెంట్ ప్రోగ్రాము, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్. డిజైన్లో ఈ 6 డిసిప్లిన్స్ కాకుండా మాస్టర్స్ ప్రోగ్రామ్ కూడా ఉంటుందండి, మాస్టర్స్ ఇన్ డిజైన్ స్పేస్ అని చెప్పి. సో ఈ అన్ని ప్రోగ్రామ్స్ నిఫ్ట్ మా వేరియస్ సెంటర్స్లో రన్ చేస్తుంటుంది. కాకపోతే వీటిలన్నిటికీ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది ఆల్ ఇండియా బేసిస్ మీద. దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అవన్నీ ఆన్లైన్ nift.ac.in అన్న వెబ్సైట్ ద్వారా మీరు అప్లికేషన్స్ తీసుకోవచ్చు. బ్యాచిలర్స్ ప్రోగ్రామ్స్ ఇన్ డిజైన్ అండ్ టెక్నాలజీకి ఎలిజిబిలిటీ ఇస్ 10+2. కాకపోతే టెక్నాలజీకి 10+2 విత్ ఫిజిక్స్, మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ బేస్ ఉన్న సబ్జెక్ట్స్ తోటి టెక్నాలజీ ప్రోగ్రామ్కి బేసిక్ ఎలిజిబిలిటీ అనమాట. మాస్టర్స్ ప్రోగ్రామ్ ఇన్ ఫ్యాషన్ టెక్నాలజీ కానీ, డిజైన్ స్పేస్ కానీ, ఫ్యాషన్ మేనేజ్మెంట్ కానీ, దీనికి ఏదైనా గ్రాడ్యుయేషన్ అవసరము. టెక్నాలజీ ప్రోగ్రామ్కి ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా పర్వాలేదు. ప్లస్ నిఫ్ట్ కోర్సెస్ చేసిన వాళ్ళందరూ దీనికి అప్లికబుల్. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ అన్నది ఇప్పుడు జరుగుతుంది, డిఫరెంట్ లెవెల్స్లో జరుగుతుందండి. డిజైన్కి వేరేగా, టెక్నాలజీకి వేరేగా, మేనేజ్మెంట్కి వేరేగా ఉంటుంది. డిజైన్ ప్రోగ్రామ్స్కి జనరల్ ఎబిలిటీ టెస్ట్, క్రియేటివ్ ఎబిలిటీ టెస్ట్ అని 2 టెస్టులు ఉంటాయి. ఆ 2 టెస్టులు క్లియర్ అయిన తర్వాత సిచ్యువేషన్ టెస్ట్ అని కండక్ట్ చేస్తారు. అంటే ఈ జనరల్ ఎబిలిటీ, క్రియేటివ్ ఎబిలిటీ అయిన తర్వాత అందులోంచి సెలెక్ట్ అయిన పిల్లల్ని సిచ్యువేషన్ టెస్ట్కి పిలుస్తారు. ఆ సిచ్యువేషన్ టెస్ట్ అయిన తర్వాత ఫైనల్గా ఎలిజిబిలిటీ ఆఫ్ అడ్మిషన్స్ అవుతాయి అన్నమాట. ఇది ఈ ఫార్మాట్లో జరుగుతాయి అన్నమాట ఈ ఎగ్జామ్స్. ఇప్పుడు జనరల్ ఎబిలిటీ టెస్ట్ అంటే బేసిక్ యాప్టిట్యూడ్ ఎబిలిటీ అన్నమాట టెస్టింగ్కి. క్రియేటివ్ ఎబిలిటీ అంటే డిజైన్ కోర్సెస్కి వస్తున్నప్పుడు సర్టన్ అమౌంట్ ఆఫ్ క్రియేటివిటీ వాళ్ళకు ఉందా లేదా అన్నది చెక్ చేయడం కోసం ఈ క్రియేటివ్ ఎబిలిటీ టెస్ట్ అని ఉంటుంది. వేర్ దే వుడ్ బి ఫ్యూ క్వశ్చన్స్ ఇస్తారు, అది విజువలైజ్ చేసుకొని స్కెచ్ చేయగలడం కానీ, రిప్రజెంట్ చేయడం కానీ, ఐడియాస్ని రిప్రజెంట్ చేయడం కానీ అవసరం ఉంటుంది. ఈ 2 టెస్టులు క్లియర్ అయిన తర్వాత డిజైన్ ప్రోగ్రామ్స్కి సిచ్యువేషన్ టెస్ట్కి పిలుస్తారు. సిచ్యువేషన్ టెస్ట్ ఆ పేరు ప్రకారమే ఒక సిచ్యువేషన్ ఇస్తామన్నమాట. ఒక సిచ్యువేషన్ అంటే ఒక థీమ్ లాగా ఇస్తాం మీకు. ఇప్పుడు మేబీ టేబుల్ డిజైన్ చేయమనో, పర్స్ డిజైన్ చేయమనో, అలాంటిది ఏదో ఒక క్వశ్చన్ ఉంటుంది. దానికి సంబంధించి చేయాల్సిన మెటీరియల్ అంతా ప్రొవైడ్ చేస్తాం. పేపర్ కానీ, పిన్స్ కానీ, గ్లూ కానీ, కలర్ పేపర్ కానీ, థర్మోకాల్ కానీ ప్యాకెట్స్లా కట్టేసి స్టూడెంట్స్కి సప్లై చేస్తారు. అవి దాన్ని క్వశ్చన్ ప్రకారం వాళ్ళు ఎలాగైతే ఇమాజిన్ చేసుకొని అది రెప్లికేట్ అది వాళ్ళు డిజైన్ చేయగలుగుతారో అన్నది టెస్ట్ చేస్తామన్నమాట. నిఫ్ట్ హైదరాబాద్లో ప్రస్తుతం డిజైన్ కోర్సెస్ ఫ్యాషన్ డిజైన్, టెక్స్టైల్ డిజైన్, నిట్వేర్ డిజైన్, ఫ్యాషన్ కమ్యూనికేషన్ అండ్ యాక్సెసరీ డిజైన్, ఈ 5 ప్రోగ్రాంలు ప్రస్తుతం నిఫ్ట్ హైదరాబాద్లో ఉన్నాయండి. టెక్నాలజీ ప్రోగ్రామ్ బిఎఫ్టెక్ ప్రోగ్రామ్ ఉంది. ప్లస్ మాస్టర్స్ ప్రోగ్రాంలో మాస్టర్స్ ప్రోగ్రామ్, మాస్టర్స్ ఇన్ మేనేజ్మెంట్ అన్న ప్రోగ్రామ్ ఉంది. ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఫర్ ప్లేస్మెంట్స్ ఆర్ ప్రిటీ బ్రైట్. బాగున్నాయి పిల్లలకి స్కోప్. ఇప్పుడు ప్రస్తుతం మా దగ్గర నుంచి పాస్ అవుట్ అయిన వాళ్ళు వేరియస్ గార్మెంట్ ఇండస్ట్రీలో వేరియస్ పొజిషన్స్లో ఉన్నారు. వెదర్ ఇట్ ఈస్ డిజైన్, మర్చెండైజింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో కానీ, లేకపోతే రీటైల్ సెగ్మెంట్లో కానీ చాలా మటుకు నిఫ్టియన్స్ని చూస్తారు మీరు. మనం చూస్తున్న ఇప్పుడు మనం బయట
రీటైల్ మార్కెట్లో మనం చూస్తుంటే అపారెల్ కానీ యాక్సెసరీ కానీ ఫ్యాషన్ బ్రాండ్స్ చాలా మటుకు ఉన్నాయి. సొంత లేబుల్స్ పెట్టుకుంటున్నారు పిల్లలు. డిగ్రీ ప్రోగ్రామ్స్ ఆర్ 4-year ప్రోగ్రామ్స్ అనమాట. 3rd year అయిన తర్వాత వాళ్ళకి క్యాంపస్ ప్లేస్మెంట్, సెంట్రలైజ్డ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు మాస్టర్స్ ప్రోగ్రామ్ అయితే 2 years ప్రోగ్రాము. 2 years ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత ఫైనల్ సెమిస్టర్ అన్ని కోర్సెస్ అన్నీ కూడా సెమిస్టర్ రూపంలో జరుగుతాయి మా దగ్గర. సో గ్రాడ్యుయేట్ లెవెల్ ప్రోగ్రామ్స్ అంటే 8 సెమిస్టర్స్, మేనేజ్మెంట్ లెవెల్ ప్రోగ్రామ్స్ అయితే 4 సెమిస్టర్స్ ప్రోగ్రామ్స్ అవుతాయి. ఫైనల్ సెమిస్టర్లోకి రాకముందే వీళ్ళకి క్యాంపస్ ప్లేస్మెంట్స్ అన్నది ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఈ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అంతా సెంట్రలైజ్డ్గా జరుగుతూ ఉంటాయి. ఢిల్లీ, హైదరాబాద్, బాంబే, బెంగళూరు, చెన్నై ఈ అన్ని ప్లేసెస్లో కూడా ప్లేస్మెంట్స్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. మేము ఈ వేరే డిఫరెంట్ సెంటర్ స్టూడెంట్స్ కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకుని వాళ్ళ ప్రిఫరెన్స్ ఇస్తే ఆ సెంటర్స్కి వెళ్ళి అక్కడ ప్లేస్మెంట్స్లో కూర్చుంటారు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ కోర్స్ కంప్లీట్ అవ్వక ముందే వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీ అయితే ఉంటుంది. ఇంకా మీకు క్యాంపస్ విజిట్ చేసి మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఆ ఫెసిలిటీ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. నిఫ్ట్ ఇప్పుడు ఓపెన్ హౌసెస్ అని కండక్ట్ చేస్తుంది. ఓపెన్ హౌస్ అంటే మిమ్మల్ని ఇన్వైట్ చేసి మేమందరం, మా ఫ్యాకల్టీ అందరం కూడా క్యాంపస్లో ఉంటాం. మేము చేసే వర్క్ అదంతా చూపించగలుగుతాం మీకు. ఎట్లా మీరు ఇంకా ఫ్యాకల్టీతో ఎవరితోటైనా ఇంటరాక్ట్ అవుతామో, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే అవి కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అడ్మిషన్స్ గురించి మీరు క్రియేటివ్గా ఎలా థింక్ చేస్తారు అన్నది చూస్తామన్నమాట ఎగ్జామ్లో. మీ డ్రాయింగ్ కానీ, మీ స్టిచ్చింగ్ కానీ, మీ చాలామంది వస్తుంటారు మాతో, నాకు స్టిచ్చింగ్ వచ్చు, నేను జాయిన్ అవ్వచ్చా అని. స్టిచ్చింగ్ ఒక్కటే కాదు దీంట్లో చూసేది. స్టిచ్చింగ్ అది మేము నేర్పిస్తాము, మీరు నేర్చుకొని రావాల్సిన అవసరం లేదు. మీరు మీ డిజైన్ స్కిల్ తీసుకురండి అంతే. క్రియేటివ్ ఫ్లేర్ పట్టుకురండి, దట్స్ ఇట్. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పరీక్షల్లో కీలకంగా చోటు చేసుకున్న అంశం తెలంగాణ రాష్ట్ర సంస్కృతి. ఇందులో భాగంగా సాహిత్యం, ఆచారాలు, సంప్రదాయాలు, పండుగలు అన్న అంశాలపై అభ్యర్థుల అవగాహనను పరిశీలించే ప్రశ్నలు వస్తాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ పండుగల గురించి మరికొన్ని విషయాలను నిపుణుల ద్వారా మలుపులో తెలుసుకుందాం. పోటీ పరీక్షల్లో సహజంగా పండుగలకు సంబంధించిన ప్రత్యేకతల మీద ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. ఉదాహరణకి ఇటీవలి కాలంలో నిర్వహించబడ్డ ఇంజనీరింగ్ సంబంధించిన పరీక్షలు సద్దుల రోజున బతుకమ్మ పండుగకు సంబంధించిన విశిష్టత మీద ఒక ప్రశ్న అడిగారు. అదే రకంగా బతుకమ్మ పండుగకు ముందు బొడ్డెమ్మ వస్తుంది. ఆ బొడ్డెమ్మ పండుగ ఎవరికి సంబంధించిన పండుగ, అందులో ఎవరు పాల్గొంటున్నారన్న ప్రశ్న అడిగారు. అదే రకంగా కుతుబ్షాహీల కాలంలో పండుగలకు సంబంధించిన మొహర్రం ఊరేగింపులకు సంబంధించిన విశిష్టత కూడా అడిగారు. ఇక్కడ హైదరాబాద్ నగరం ఏదైతుందో అది మొహర్రం పండుగకి ప్రపంచంలోనే దాని నిర్వహణలో ప్రత్యేకతను సంపాదించుకున్న నగరం ఇది. మొత్తం ప్రపంచంలో అతిపెద్ద గిరిజన జాతరగా మనం చూసే మేడారం జాతర ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఫిబ్రవరి మాసంలో వరంగల్లో మేడారం కేంద్రంగా నిర్వహించబడుతుంది. ఈ కోణంలోనే పండుగల గురించి ప్రత్యేకంగా అధ్యయనం చేసే క్రమంలో భాగంగానే జాతరలను కూడా దానికి మనం అనుసంధానం చేసినప్పుడు ఈ సబ్జెక్ట్ మీద మంచి విశ్వాసము, మంచి కమాండ్ రావడానికి అవకాశం ఉంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫ్రేమ్ చేసే సిలబస్ ఏదైతుందో అందులో సంస్కృతికి చాలా గొప్ప పాత్రనిచ్చారు. మనకి సామాజిక శాస్త్రంలో కానీ, అదే రకంగా చరిత్ర సంస్కృతిలో కానీ వీటికి సంబంధించిన అనేక అంశాల పట్ల ఆకలింపు తీసుకోవాలి. ఆ క్రమంలోనే జిల్లాలకు సంబంధించిన చరిత్రను చదివే క్రమంలో ఆ జిల్లాకు సంబంధించిన ప్రత్యేకమైన పండుగలేంటో వాటిని అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి ఊరు పండుగ అని ఒక పండుగ ఉంటుంది. అది నిజామాబాద్ జిల్లాలో వైభవపేతంగా చేస్తారు. మెదక్ జిల్లాలో కూడా చాలా గ్రామాల్లో ప్రత్యేకంగా చేస్తారు. అది ఆ జిల్లాకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన పండుగగా మనకు కనిపిస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలో నాగోబా జాతర అద్భుతంగా గోండుల ఇష్ట దైవంగా నాగోబాను గుర్తించి అక్కడ ఆ సెలబ్రేషన్ చేస్తారు. వరంగల్ జిల్లాకు వచ్చినప్పుడు ఐనవోలు జాతర అద్భుతంగా నిర్వహించబడుతుంది. కొమరేలి జాతర అద్భుతంగా నిర్వహించబడుతుంది. ప్రధానంగా ఆదివాసీ సంస్కృతితోటి, ఇక్కడ ఉన్న శ్రమజీవులకు సంబంధించిన కులాలకు సంబంధించిన సంస్కృతితోటి తెలంగాణ పండుగలకి ఒక అద్భుతమైన సంబంధం ఉంది. ఆ సంబంధాన్ని అర్థం చేసుకునే ప్రయత్నాన్ని విద్యార్థి చేయగలగాలి. అందుకోసమే ప్రధానంగా విద్యార్థి తన పోటీ పరీక్షల్లో కోసం సంసిద్ధమవుతున్నప్పుడు ఈ పండుగలని, ఆ పండుగలకి, వాతావరణానికి, కాలానికి మార్పుల్లో ఆ పండుగ ఉన్న విశిష్టతను చూస్తూ ఆ క్రమంలోనే భాగంగానే ఆ పండుగ ప్రక్రియను కూడా ప్రత్యేకంగా ఆ ప్రక్రియ గురించి
ఆ ప్రక్రియ యొక్క విధానం గురించి సమాచారాన్ని సేకరిస్తూ ఆ పండుగ నిర్వహణలో భాగంగా సమాజంలో సంస్కృతిలో జరిగే మార్పుల పట్ల ఒక సంపూర్ణమైన ఆకలింపు చేసుకోవాలి. ఆ కోణంలోనే ఆ పండుగలు ఏ సంస్కృతిని ప్రతిబింబిస్తూ ఉన్నాయన్న విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ కోణంలోనే ప్రపంచంలో విశ్వ పండుగలను సంబంధించిన విషయాలతో పాటుగా భారతదేశంలో అందరూ ప్రజలు సంతోషంగా చేసుకునే పండుగలతో పాటుగా తెలంగాణకు సంబంధించిన ప్రత్యేకమైన పండుగలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ సంస్కృతిలో భాగంగా మనం చూసే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఆ పండుగలకు సంబంధించిన విశిష్టత, మిగతా ప్రాంతాల్లో ఆ పండుగలు ఎందుకు చేయబడట్లేదు, తెలంగాణ భౌగోళిక ప్రాంతానికి ఆ పండుగలకు మధ్య ఉండే సంబంధాలు ఏంటి, ఆ పండుగలు ఏ తేదీల్లో ఏ మాసాల్లో ఏ సందర్భాల్లో నిర్వహించబడతాయనే కోణంలో అర్థం చేసుకున్నప్పుడు ఒక పోటీ పరీక్ష విద్యార్థి వీటి మీద సంపూర్ణంగా అవగాహన పెంపొందించుకోగలుగుతాడు. ఇదే నేపథ్యంలో భారతదేశంలో మిగతా సంస్కృతులతో సంబంధాన్ని కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. నిజానికి వీటి కోసం అనేక పుస్తకాలను రెఫర్ చేయడం అనేది సరైన పద్ధతి కాదు. ఎందుకోసమంటే సంస్కృతి మీద గ్రంథాలు సమాచారాన్ని ఇవ్వం. సంస్కృతి మీద ప్రజల గాథలు, ఆచారాలు, సాంప్రదాయాలు, ప్రజలు ఆ పండుగల్లో పాల్గొనే తీరే దానికి సంబంధించిన సమాచారాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ పండుగల నిర్వహణలో ఏ ప్రజా సమూహం అయితే పాల్గొంటారో వాళ్ళతో ప్రత్యక్ష సంబంధం పెట్టుకొని సమాచారాన్ని సేకరించడం ద్వారా ఈ పండుగలకు సంబంధించిన అవగాహన విద్యార్థి చేసుకుంటాడు. అందుకోసం పండుగల అవగాహనలో కేవలం గ్రంథాల మీద మాత్రమే ఆధారపడకుండా, పుస్తకాల మీద మాత్రమే ఆధారపడకుండా ప్రజలతోటి సజీవమైన సంబంధం పెట్టుకొని ఆ పండుగ నిర్వాహకులతోటి, ఆ పండుగల్లో భాగస్వామ్యం పంచుకున్న వాళ్ళతోటి సమాచారాన్ని సేకరించుకొని దానికి అనుగుణమైన నోట్స్ను తీసుకోవడం వల్ల ప్రాథమికంగా విద్యార్థికి ఎక్కువ జ్ఞానం రావడానికి అవకాశాలు ఉంటాయని భావిస్తున్నాము. ఒకప్పుడు అక్షర జ్ఞానం లేని వారిని వివిధ రకాలుగా పోల్చేవారు. కానీ నేటి ప్రపంచీకరణ పుణ్యవాణి ఆంగ్ల భాషపై పట్టు అన్నది అత్యవసరమైంది. ఉద్యోగాలు, వ్యాపారాలు చాలా వరకు అంతర్జాతీయంగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో అటు విద్యార్థులు, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఆంగ్ల భాషా నైపుణ్యాలను కాస్త సులభంగా అర్థమయ్యేలా నిపుణుల ద్వారా చేస్తున్న ప్రయత్నం ఈ ఇంగ్లీష్ ఈజీ. జాగ్రత్తగా గమనించి లబ్ధి పొందుతారని ఆశిస్తాం. ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే చాలామంది ఔత్సాహికులు వారికి వొకాబులరీ లేదా పదజాలం కావలసినంత లేదని ఎంతో నిట్టూరుస్తుంటారు. నిజమే, భాష నేర్చుకోవడంలో వొకాబులరీ పాత్ర ఎంతో ఉన్నా అంతగా కంగారు పడాల్సిన అవసరం లేదు. సందర్భాన్ని బట్టి ఓ పదానికి అర్థం తెలియకున్న వాక్యంలో ఆ పదాన్ని ఎలా వాడారో చూసి కూడా ఊహించుకోవచ్చు. ఉదాహరణకి, నాకు చీకటంటే భయం, ఒంటరితనం అన్న భయం. ఒకరోజు సాయంత్రం 6 గంటలకి నేను మా పక్క ఊరికి వెళ్ళాలి. దీన్ని నేను ఇంగ్లీష్లో చెబుతాను చూడండి. ఐ వాజ్ అలోన్, ఐ ఆమ్ అఫ్రేడ్ ఆఫ్ డార్క్నెస్. One day it was evening 6 o'clock and I had to go to next village. And there is a thick forest between the two villages. I was walking and walking. There was a big tree, a banyan tree. When I went under the tree, something with a thudding sound fell on my shoulders. Then I was terribly jarred. Z-A-R-R-E-D. I was terribly jarred. ఇక్కడ jarred అంటే మీరు ఏమనుకుంటున్నారు? మీకు తెలియదు ఈ పదం. ఐ వాజ్ టెరిబ్లీ జార్డ్. కరెక్ట్, మీరు చక్కగా ఊహించారు. భయపడటమో, షేక్ కావటమో, లేదా చాలా బెంబేలు ఎత్తిపోవటమో అందరూ కరెక్ట్గా చెప్పారు. ఎందుకంటే మీకు జార్ అన్న పదం తెలియకున్నా ఇప్పటికిప్పుడు నేను కనిపెట్టిన పదం అది మీకు నిఘంటువులో దొరకదు. కానీ చూసారా, సందర్భాన్ని బట్టి చక్కగా గుర్తుపట్టారు. అలా ఒక పదానికి అర్థం తెలియకపోయినా సందర్భాన్ని బట్టి ఊహించవచ్చు. ముందు వాక్యం వెనక వాక్యాన్ని చదవాలి. అదే మీకు ఎక్కడైనా షాప్లోకి వెళ్ళి ఆ పదాలు తెలియకపోయినా ఐ వాంట్ దిస్ 2 kilograms, ఐ వాంట్ దట్ 10 kilograms అంటే ప్రతిదానికి కంగారు పడక్కర్లే, వొకాబులరీ అవసరమే. ఇలా మీరు వొకాబులరీ డెవలప్ చేసుకోవచ్చు. పోటీ పరీక్షలకు తయారయ్యే విద్యార్థులకు, ఆంగ్ల భాష ఔత్సాహికులకు ఉపయోగపడేలా ఆంగ్ల భాషా విశేషాలు తెలుసుకుందాం. ఆంగ్లంలో ఫలానా వస్తువు రవిది అనాలంటే ఇట్ ఈజ్ రవీస్ అంటాం. ఆ పుస్తకం రవిది అనాలంటే దాట్ బుక్ ఈజ్ రవీస్ అంటాం. మనుషుల పేర్లు వాడుతూ ఫలానా వస్తువు రవిది, రాజుది,
వీణది ఇలా చెప్పాలంటే వారి పేరు రాసి అపాస్ట్రఫీ ఎస్ రాయాలి. ఉదాహరణకి రవీస్, రాజూస్, రాణీస్ ఇలా. ఈ సంభాషణ చూద్దాం. వాట్ ఈజ్ ఇట్? వాట్ ఈజ్ ఇట్? ఇట్ ఈస్ అ బుక్. ఇట్ ఈస్ అ బుక్. హూస్ బుక్ ఈజ్ ఇట్? హూస్ బుక్ ఈజ్ ఇట్? ఇట్ ఈస్ రవీస్. ఇట్ ఈస్ రవీస్. ఈజ్ ఇట్ రవీస్? ఈజ్ ఇట్ రవీస్? ఎస్ ఇట్ ఈస్. ఎస్ ఇట్ ఈస్. ఎస్ ఇట్ ఈస్ రవీస్. ఎస్ ఇట్ ఈస్ రవీస్. ఈజ్ ఇట్ రాజూస్? ఈజ్ ఇట్ రాజూస్? No, it is not. No, it is not. No, it is not Raju's. No, it is not Raju's. Is it Venus? Is it Venus? No, it is not. No, it is not. No, it is not Venus. No, it is not Venus. Whose is it? Whose is it? It is Ravi's. It is Ravi's. Isn't it Ravi's? Isn't it Ravi's? Yes, it is Ravi's. Yes, it is Ravi's. ఇంగ్లీష్లో ఈజ్ ద బుక్ రవీస్ అంటే ఎస్ ద బుక్ ఈజ్ రవీస్ అనొచ్చు, లేదా ఎస్ ఇట్ ఈజ్ రవీస్ అనొచ్చు. వాట్ ఈజ్ రవీస్ అంటే ద బుక్ ఈజ్ రవీస్ అనొచ్చు, లేదా ఇట్ ఈజ్ రవీస్ అనొచ్చు. సంభాషణ చూశారుగా. ఇదే సంభాషణకి అవే జవాబులు మీరు చెప్పే ప్రయత్నం చేయండి. కేవలం జవాబులే చెప్పండి. వాట్ ఈజ్ ఇట్? ఇట్ ఈజ్ అ బుక్. Whose book is it? It is Ravi's. Is it Ravi's? Yes, it is Ravi's. Is it Raju's? No, it is not Raju's. Is it Venus? No, it is not Venus. Whose is it? It is Ravi's. Isn't it Ravi's? Yes, it is Ravi's. గో అనే క్రియకు మిగతా టెన్స్ స్వరూపాలు వెంట్, గాన్ అని అందరికీ తెలుసు. అలాగే సింగ్ అనే క్రియకు సింగ్, సాంగ్, సంగ్ అని తెలుసు. అదే ఆస్క్ అనే క్రియను తీసుకుంటే ఆస్క్, ఆస్క్డ్, ఆస్క్డ్ అని వాడతాం. చాలా క్రియలు ఈడి తీసుకోవటం వల్ల ఆ పాస్ట్ ఫామ్, పాస్ట్ పార్టిసిపుల్ ఏర్పడుతున్నాయి. అంటే అవసరమైతే ఇంకో 50 ఏళ్ల తర్వాత ఈ సింగ్ అనేటటువంటి క్రియ సింగ్డ్ కావచ్చు, అలా ఉంది టెండెన్సీ. గో కాస్త గోడ్ కావచ్చు, ఆ టెండెన్సీ అలా ఉంది. అయితే ఒకప్పుడు డేర్ అనేటటువంటి క్రియకు పాస్ట్ వర్బు ఏం వాడేవారో తెలుసా? DURST, డస్ట్, డేర్, డస్ట్, డస్ట్ అని వాడేవాళ్ళు. ఇప్పుడు మనం దాన్ని డేర్డ్ అంటున్నాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నటువంటి అంశం. డేర్, డస్ట్, డస్ట్. రాను రాను ఈడితో వాడటం అనేది మామూలే. ఇది ఒకప్పటి మాట. ఈ వారం ఉద్యోగాలు, ప్రవేశాల్లో మరికొన్ని అవకాశాల వివరాలను పొందుపరిచాం. పూర్తి వివరాల కొరకు ఆయా సంస్థల వెబ్సైట్లను కూడా అందిస్తున్నాం. మరి జాగ్రత్తగా గమనించి లబ్ధి పొందుతారని ఆశిస్తాం. ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ ఇండియా లిమిటెడ్ పలు విభాగాల్లో అసిస్టెంట్ మేనేజర్ల పోస్టులు 64. అర్హత BE, BTech, MBA, CA. చివరి తేదీ నవంబర్ 25. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ పలు విభాగాల్లో జనరల్ మేనేజర్ పోస్టులు 38. అర్హత సంబంధిత డిగ్రీ, పీజీ డిప్లొమా. చివరి తేదీ నవంబర్ 21. కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా జూనియర్ లైసర్ ఆఫీసర్, ఎక్స్టెన్షన్ ఇన్స్పెక్టర్ పోస్టులు 62. అర్హత అగ్రికల్చరల్, హార్టికల్చరల్ డిగ్రీ, పీజీ. చివరి తేదీ నవంబర్ 21. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు 24. అర్హత ఇంజనీరింగ్ డిగ్రీతో పాటు గేట్ 2016కు దరఖాస్తు చేసి ఉండాలి. చివరి తేదీ నవంబర్ 26. కాకతీయ యూనివర్సిటీ దూర విద్య MBA కోర్సులో ప్రవేశాలు. అర్హత డిగ్రీ. ఎంపిక ప్రవేశ పరీక్ష ఆధారంగా. చివరి తేదీ డిసెంబర్ 10. GPAT 2016 గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల. అర్హత 4 ఏళ్ల ఫార్మసీ డిగ్రీ. చివరి తేదీ డిసెంబర్ 10. CMAT 2016
కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల. అర్హత డిగ్రీ. చివరి తేదీ డిసెంబర్ 10. ఈ వారం లక్ష్యం కార్యక్రమం మీకెంతగానో ఉపకరిస్తుందని ఆశిస్తాం. మీ అభిప్రాయాలు, సూచనలు మైమెయిల్కి పంపించండి. మైమెయిల్ ఐడి laksham@etv.co.in. వచ్చే వారం మరికొన్ని అంశాలతో మళ్లీ మీ ముందుకు వస్తుంది మీ లక్ష్యం. అంతవరకు సెలవు. నమస్తే.